హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ మమత. సో ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! సో నేను ఈ ఈజీ టిప్స్ అయితే నేను చెప్తాను. మీరు ఈజీగా రాసేయొచ్చు ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే. ఎవ్వరూ కంగారు పడొద్దు. ఈ ఈజీ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? మనం కేర్‌ఫుల్‌గా అన్ని క్వెషన్స్ రీడ్ చేయాలన్నమాట. టెన్షన్ పడొద్దు. అస్సలు టెన్షన్ పడకుండా నీట్‌గా చూసుకోవాలి. రైట్ ఆన్సర్ సింపుల్ అండ్ క్లియర్గా అక్కడ ఏముందో అది రాయండి. అండ్ ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్కి అండర్లైన్ చేయండి. ఓకే, ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? షార్ట్ ఆన్సర్స్ అయితే ఇంట్రడక్షన్ రాయండి, 4 to 5 పాయింట్స్. సపరేషన్ పారాగ్రాఫ్స్ అన్నీ రాయండి. ఓకేనా? అండ్ విత్ బ్రీఫ్ కన్క్లూజన్, అంటే మీకు కన్క్లూజన్ ఏం తెలిస్తే అది, మీకు స్టోరీ గుర్తుంటే ఏం గుర్తుంటే అది రాసేయచ్చు. అండ్ మెయిన్ థింగ్ గ్రామర్ అండ్ వొకాబులరీ. చెక్ స్పెల్లింగ్స్ అండ్ కామన్ వర్డ్స్. యూస్ సింపుల్ సెంటెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కాంప్లికేటెడ్ వన్స్. ఓకేనా? అండ్ అవాయిడ్ లీవింగ్ బ్లాంక్స్, అంటే ఉత్తి బ్లాంక్స్ వదిలేకుండా చూసుకోండి, అన్నీ ఫిల్ చేసేయండి మ్యాక్సిమం అన్నీ కూడా. అండ్ ఈజీ టిప్స్ ఫర్ మార్క్స్ గెయిన్. ఓకేనా? రైట్ సంథింగ్ రిలవెంట్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్, అంటే దానికి సంబంధించింది ఏదైనా రాసేయండి, పర్లేదు, ఏం కాదు. మీకు అది తెలియకపోయినా పర్లేదు, కాకపోతే కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా మీకు పట్టుకునేవి, సో ఆ పాయింట్స్ అయితే యాడ్ చేసింది. అండ్ ఎగ్జామ్ హాల్లో చాలా కామ్గా ఉండండి, మీరు మేనేజ్ చేసుకోండి మీ టైంని. ఓకేనా? అస్సలు ప్యానిక్ అవ్వద్దు. ఓకేనా? ఇది నేను చెప్పగలను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అండ్ బాగా రాయండి ఇంగ్లీష్లో. ఎగ్జామ్లో నీట్గా రాస్తే, మనకి పాయింట్ వైజ్ రాస్తే వాళ్ళు మంచి మార్క్స్ వేస్తారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.